ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనందరికీ బాగా తెలుసు. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి నరుని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి అయిపోయాడు. దిస్ ఇస్ ద ఏమంటామంటే ద ఫస్ట్ పాయింట్. ఇది దేవుని నోటి ఊపిరి ఏమేం చేయగలదు అనే దాంట్లో ఒక 5 or 6 పాయింట్స్ చెప్తాను. 5 or 6 పాయింట్స్. ఈ ఊపిరి, నోటి ఊపిరి అనండి ఒకసారి మాట. నోటి ఊపిరి అంటే వితౌట్ బ్రెత్ వి కెనాట్ స్పీక్. ఊపిరి లేకుండా మాట్లాడలేము. ఊపిరి లేకుండా మనము మాట్లాడలేము. ఊపిరినే బైబిల్లో హీబ్రూ భాషలో రూవాక్ అని కూడా అంటాం. రూవాక్ అంటే ఊపిరి అని కూడా అర్థం, గాలి లేదా ఊపిరి అని అర్థం. ఆ రూవాక్ నుండే వర్డ్ పడుతుంది, వాక్యం వస్తుంది. అందుకని క్రొత్త నిబంధనలో ఒక మాట రాయబడి ఉంటుంది, అంటే దేవుని వాక్యము దేవుని ఆత్మ అని రాసి ఉంటుంది. హిజ్ వర్డ్ ఈజ్ హిజ్ స్పిరిట్. దేవుని వాక్యము దేవుని ఆత్మ. ఓకే, అంటే మనము మిగతా టెక్స్ట్ మీ దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా బుక్ అవనివ్వండి, టెక్స్ట్ బుక్ అవనివ్వండి, అకాడమిక్ బుక్స్ అవనివ్వండి, ఏదైనా బుక్ పట్టుకోండి. వాటికి అండ్ ఈ బైబిల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది నోటి ఊపిరి, దేవుని నోటి ఊపిరి. ఆమెనండి గట్టిగా. సో దట్స్ వై దీంట్లో జీవం ఉంటుంది, ఇందులో జీవపు ఊపిరిది. సో ఆ ఊపిరిని మనం చూస్తాం. అందులో ఒక 6 పాయింట్స్ చెప్తాను. నెంబర్ 1, మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే దాన్ని ఏమంటామంటే లైఫ్ గివింగ్ అంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి విషయము ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో గివ్స్ లైఫ్. దేవుని నోటి ఊపిరి మనకేం చేస్తుంది? జీవమునిస్తుంది. ఓకే, 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి ఆ మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు, లేదా లివింగ్ సోల్. వితౌట్ దట్ బ్రెత్, దేవుని యొక్క నోటి ఊపిరి కనుక మనలో లేకపోతే వీఆర్ జస్ట్ డస్ట్. మనము కేవలం మంటి వారమై ఉన్నాం. ఆమెనండి గట్టిగా. సో ఈ నేల మంటిలో దేవుడు మన నాసికారంధ్రలో దేవుడు ఊదాడు కనుక నోటి ఊపిరిని బట్టి, మౌత్, ద బ్రెత్ ఆఫ్ హిస్ మౌత్ అంటాం. దేవుని నోటి ఊపిరిని బట్టి ఆ ఊపిరి మనం ఇప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనగా శ్వాస తీసుకుంటున్నాం, బయటికి వదులుతున్నాం. అలా గాలి పీల్చుకొని వదిలే ఈ జీవం మనం కలిగి ఉన్నామంటే దేవుని నోటి ఊపిరిని బట్టి. ఒకవేళ ఆ ఊపిరి లేకపోతే వీఆర్ జస్ట్ డస్ట్, అంతే, కేవలం మంటి వారమై ఉన్నాం. ఇంకా మనం జీవంతో ఉండి సజీవుల లెక్కలో ఉన్నాము అంటే ఆయన నోటి ఊపిరి ఇంకా మనలో పనిచేస్తుంది. ఆయన నోటి ఊపిరి మనలో ఇంకా పనిచేస్తుంది. దేవుని నోటి ఊపిరిని మనము ఇంకా కలిగి ఉన్నాం కనుకనే మనం జీవిస్తున్నాం. ఇది మొదటి విషయం. హిస్ బ్రెత్ ఆఫ్ హిస్ మౌత్ గివ్స్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చూడండి ఒకసారి, 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నోటి ఊపిరికి ఉన్నటువంటి 2వ అంశం ఏంటంటే ఈ ఊపిరి కేవలం జీవాన్ని మాత్రం ఇవ్వడం కాదు, జీవాన్ని మాత్రమే ఇవ్వడం, ఊపిరిని జీవాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఎన్గ్యాదర్ చేస్తుంది, సమకూర్చుతుంది. మరొకసారి దేవుని నోటి ఊపిరి ఏం చేస్తట? 34వ అధ్యాయం యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. ఈ ఎన్గ్యాదర్ అంటే సమకూర్చుట. ఇశ్రాయేలును వస్తుందా? 3వది. ఓకే, రైట్, చదవండి గ్రంథమును పరిశీలించి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఏమన్నా 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియు లేక ఉండలేదు. దేని జత పక్షి దాని యొద్ద ఉండక
మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, దేవుని నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును, ఎన్గ్యాదర్ చేస్తాయి. ఓకే, ఈ ఎన్గ్యాదరింగ్ని ఏమంటాం తెలుసా? కొంచెం డీటెయిల్గా చూడండి ఒకసారి దాన్ని. ఒక పక్షి, దాని జతపక్షి. ఓకే, జతపక్షి అంటే అర్థం ఏంటి? ఒక పక్షి, దాని జతపక్షి అంటే పార్ట్నర్. ఎలాంటి పార్ట్నర్ చెప్పండి, మీరు ఆలోచించేది కరెక్టే. మేల్ అండ్ ఫీమేల్. ఇంకా దాన్ని ఏమంటాం? లైఫ్ పార్ట్నర్. ఓకే, రైట్. ఇంకా చెప్పండి. ఆ జతపక్షి దగ్గర చేరడాన్ని ఏమంటాం? జతపరచబడడం, మ్యారేజ్. ఓకే, అంటే దేవుని నోటి ఊపిరి కారణంగా మన మ్యారేజెస్లో లైఫ్ ఉంది. కొంచెం గట్టిగా ప్రైజ్ అలాట్. ఓకే, సో మా మ్యారేజ్లో లైఫ్ లేదంటే, దేవన్ని నోటి ఊపిరి మాకు కొంచెం ఇవ్వండి, కొంచెం ఊదండి నాయన మా జీవితాల్లో అని అడగడు. అంటే ఆయన ఊపిరి ఎన్గ్యాదరింగ్ సమకూర్చుతుంది. అంటే ఎలా సమకూర్చుతుందంటే, ఎక్కడో పెరిగిన ఒక స్త్రీ, ఎక్కడో పెరిగిన ఒక పురుషుడు. ఓకే, మన మధ్యలో సత్య గారు ఉంటారు. ఓకే, ఆయన ఎక్కడైనా గుంటూరు ఆయన. ఓకే, జోస్న ఎక్కడ తెలుసా? ఏ ఊరమ్మ అది? అదే ఊరి పేరు చెప్పు. అలీగఢ్. అలీగఢ్, యూపీ అలీగఢ్ నుంచి ఇక ఇంకో కప్పులు ఉన్నారు. నెక్స్ట్ ఎవరి పేరు చెప్తా? మా రవి గారు ఎక్కడ? అమలాపురం గురించి మాట్లాడారు. మీరు ఎక్కడ? మీ ఊరి పేరు ఎక్కడ? ఉత్తరాఖండ్, గడ్వాల్. ఓకే, అక్కడ ఈ రెండింటిని దేవుడు ఎలా కలిపాడట? ఎలా? ఊపిరితో. ఓకే, ఏ జతపక్షిని ఆ జతపక్షితో దేవుడు యాడ్ చేస్తున్నాడు. ఆమేన్. సో దేవుడు మ్యారేజ్లో ఆ ఇద్దరిని జతపరచడమే కాదు, సమకూర్చే విషయం ఎన్గ్యాదరింగ్ అంటాం. అంటే ఒకరినొకరిని ఇలా ఎన్గ్యాదర్ చేయడం ఏదైతుందో, ఈ ఎన్గ్యాదరింగ్లో దేవుడు ఎలాగా ఎన్గ్యాదర్ చేస్తున్నాడు అనగా సమకూర్చున్నాడు లేదా పోగు చేస్తున్నాడు. ఇశ్రాయేలును పోగు చేయువాడు అంటాం. అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టడం. ఈవెన్ సంఘానికి మనం గ్యాదర్ అయ్యాం, కనెక్ట్ అయ్యాం కదా. ఓకే, ఈ సంఘానికి నువ్వు ఎలా కనెక్ట్ అయ్యావు తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ బ్రెత్. ఆయన నోటి ఊపిరిని బట్టి నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆమేన్. ఎక్కడ ఉండాల్సిన నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఎక్కడ ఉండాల్సిన మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆమేన్. మనందరము నోటి ఊపిరి వలన ఎన్గ్యాదర్ చేయబడుతున్నాం, పోగు చేయబడుతున్నాం. ఆమెన్ అనండి గట్టిగా. ఇంకా ఈ సంఘంలో దేవుడు తన ఊపిరిని ఊదుతూనే ఉన్నాడు. అనేకులు ఇంకా యాడ్ అవుతూనే ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఊపిరి, దేవుని నోటి ఊపిరి మొదటిది మట్టికి జీవం ఇస్తుంది. నిర్జీవమైనటువంటి మట్టికి జీవం ఇస్తుంది. ఆ ఊపిరి ఉంది కనుకనే మనం మనుషులుగా సజీవుల లెక్కలో ఉన్నాము. ఊపిరిని తీసేస్తే మనం కేవలం మట్టి వారం. అదే ఊపిరి మనల్ని జీవింపజేయడం మాత్రమే కాదు, మనల్ని ఇన్గ్యాదరింగ్ అనగా సమకూర్చుతోంది, మ్యారేజెస్ని కలుపుతూ ఉంది, ఒక జతపక్షిని ఇంకో జతపక్షితో యాడ్ చేస్తూ ఉందట. నా నోటి ఊపిరి సమకూర్చుతుంది అని చెప్తున్నారు ఆయన. ఒక్కసారి చదువుదాం, మళ్ళీ ఒకసారి 2వ వచనం 16వ వచనం చదవండి ఒకసారి. ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయి. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేస్తుంది. దేవుని నోటి ఊపిరి, ఇంగ్లీష్లో ద బ్రెత్ ఆఫ్ హిజ్ లిప్స్ అని ఉంటుంది. హిజ్ మౌత్ ఆర్ లిప్స్, నాట్ నాస్ట్రల్ అనగా ముక్కు నుంచి వచ్చే శ్వాస కాదట, నోటితో ఊదడం. ఓకే, ఇప్పటిదాకా ఎన్ని మాట్లాడుకున్నాం? 1, దేవుని నోటి ఊపిరి మనిషికి జీవం ఇస్తే, నిర్జీవ స్థితికి జీవం కలుగజేస్తే, అదే నోటి ఊపిరి ఎన్గ్యాదర్ సమకూర్చుతూ ఉంది. నెంబర్ 3, మూడోది, అదే నోటి ఊపిరి ఇంకోటి కూడా చేస్తుంది. ఓకే, ఓన్లీ పాజిటివ్ పార్టే కాదు, నెగిటివ్ పార్ట్ కూడా ఉంటుంది. 11వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం, ఐజయా 11:4. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును,
కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత. ఏ దండము చేత? గట్టిగా అనండి ఒకసారి. వాగ్దండము అనండి ఒకసారి. ఓకే, వాగ్దండం అంటే, దండము అంటే ద రాడ్, రాజదండము అంటాం. అథారిటీకి గుర్త దండం అనేది. ఓకే, దండము అనేది అథారిటీకి అనగా ఆధిపత్యానికి, అధికారానికి దండం గుర్తయితే, ఈయన దగ్గర అనగా ఇది మెస్సయ్య యొక్క ప్రవచనం, అది క్రీస్తును గుర్చినటువంటి ప్రవచనం. ఆ క్రీస్తు యొక్క ప్రవచనంలో ఆయన దండము, ఆయన చేతుల దండం లేదట, కానీ ఆయన వాక్యే ఆయన దండమై ఉన్నదట. ఆయన వాక్యే ఆయన రాజదండం. అందుకే ఆయన వాగ్దండముతో, చదవండి, లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, లేదా దుష్టత్వాన్ని చంపును. ఇప్పటిదాకానేమో దేవుని నోటి ఊపిరి జీవమునిస్తుందని మాట్లాడుకున్నాం. దేవుని నోటి ఊపిరి జతపరుస్తుంది, సమకూరుస్తుంది, పోగు చేస్తుందని మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు అదే నోటి ఊపిరి దుష్టత్వాన్ని, దుష్టులను నశింపజేస్తుంది. వాగ్దండముతో ఆయన తన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వాగ్దండముతో. ఆమె అనండి గట్టిగా. సో ఎన్నైనా ఇప్పటికీ 3. ఇక 4వది మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగురుగాక. ఇక 4వది ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలుసు కదా, అక్కడ ఎండిపోయిన ఎముకలకు సంబంధించిన విషయం ఉంటుంది. 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలు, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు చనిపోయిన తర్వాత పాతి పెట్టబడతాం. డస్ట్ అయిపోతాం కదా. ఆ తర్వాత ఆ శరీరం అంతా కృషించిపోయింది, ఇంకేమీ లేదు అక్కడ. ఎముకలు ఉన్నాయి, ఎముకలు ఎండిపోయి చల్లా చెదురుగా ఏ ఎముకకు ఆ ఎముక విడిపోయింది. ఆ విడిపోయిన ఎముకలన్నీ ఆ యొక్క సమాధిలో ఉన్నప్పుడు చల్లా చెదురై ఉన్నటువంటి ఎముకల లోయలోనికి మనుష్య కుమారుని తీసుకెళ్ళి నిలబెట్టాడు. మనుష్య కుమారుడు అనగా యెహెజ్కేలు అనబడుతున్నటువంటి ప్రవక్తని అక్కడ తీసుకెళ్ళి, మనుష్య కుమారుని తీసుకెళ్ళి నిలబెట్టి అక్కడ అడుగుతున్న ప్రశ్న, మనుష్య కుమారుని అడుగుతున్న ప్రశ్న, ఈ ఎముకలు బ్రతుకగలవా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఏమో ప్రభువా, మీకే తెలియాలి అన్నాడు. ఆ మాటకి ఆయన అంటాడు, అది బ్రతకాలి అంటే ప్రవచనమెత్తు అంటాడు. ఏం చేయాలి? నోరెత్తి గొంతెత్తి ప్రవచించడం మొదలుపెట్టాడు. సైన్యంలోకి అధిపతి యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఎముకలు అనండి ఒకసారి. మనిషి యొక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని ఉంటాయి ఎముకలు? 206. ఇంకా డాక్టర్స్ ఆన్సర్ చెప్తారు అండి. 248 అట. మనం చదువుకున్న పుస్తకాల్లో 206 ఉంది. మనం చదువుకున్న పుస్తకాల్లో 206 ఉంది. యాక్చువల్గా మనిషి పుట్టినప్పుడు ఎన్ని ఉంటాయి తెలుసా? 300 ప్లస్. ఓకే, ఒప్పుకుందాం. యూఆర్ రైట్, 300 ప్లస్. పుట్టినప్పుడు ఎముకలు ఎక్కువ ఉండి తర్వాత అవి జాయింట్ అయిపోయి కలిసిపోతాయి అన్నమాట, తగ్గిపోతాయి. బట్ బైబిల్ ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం మనిషి ఎముకలు 248. ఎన్ని? ఎందుకు 248? దేవుని ఆజ్ఞలు 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞల్లో 248 పాజిటివ్ ఆజ్ఞలు ఉన్నాయి. పాజిటివ్ ఆజ్ఞలు అంటే డూస్. పాజిటివ్ అంటే డూస్, నెగిటివ్ అంటే డూ నాట్స్, డోంట్స్ అన్నమాట. సో పాజిటివ్ ఆజ్ఞలు ఎన్ని? 248. 248 ఎముకలు ఉన్నాయంటే 248 ఆజ్ఞలు అన్నమాట. దేవుని అంటే ప్రవక్త ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఎముకలన్నీ ఒక దగ్గరికి వస్తున్నాయి. ఎముకలన్నీ ఒకదానికోటి కనెక్ట్ అవుతున్నాయి. ఎముకలన్నీ ఏ ఎముక ఎక్కడ ఉండాలో, ఈ ఒక్క పిడికిల్లో 20 ఎముకలు పైన ఉంటాయి కదా, ఈ ఒక్క పిడికిల్లో. సో ఆ ఎముకలు ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కాలు దగ్గర చెయ్యి దగ్గర కాలు ఉండకూడదు. సో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఒక ఆర్డర్, క్రమం అంటాం. డూస్ అనగా దేవుని ఆజ్ఞల్ని చేసే విషయంలో మనము మారే కొద్దీ మనం ఎలా మారుతామంటే ఎముకలన్నీ ఒక దగ్గరికి వస్తాయన్నమాట.
గొప్ప గొప్పగా అయిపోవు, కానీ ఏది ఎక్కడ ఉండాలో ఆ స్థానంకి చేరుకోవడం. దేవునికి స్తోత్రం. తర్వాత దాని మీద నరం అనగా ఎముకను కలిపి ఉంచే నరాలు, తర్వాత వాటిని కప్పి ఉంచే మాంసము, ఆ తర్వాత చర్మము, లోపల ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అయిన తర్వాత ఇదంతా ఆ యొక్క ప్రవక్త ప్రవచిస్తుంటే జరిగింది. కానీ వారిలో జీవము ఎంత మాత్రము లేదు. బాడీ ఫామ్ అయింది కానీ వారిలో ఏం లేదట, జీవము ఎంత మాత్రము లేదు అని రాస్తుంది. మరి ఎంత మాత్రం లేనటువంటి జీవం కోసం ఏం చేయాలి? అప్పుడు జీవాత్మను పిలవాలి. ఏం చేయాలి? జీవాత్మను, ద లైఫ్ గివింగ్ స్పిరిట్ని పిలవాలి. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వీరి మీద నీ ఊపిరి విడువు అంటాడు. ఏం చేయాలి? నలుదిక్కుల నుంచి వచ్చి ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ వచ్చి ఏం చేయాలి? ఊపిరి విడవాలి. ఊపిరి విడవడం అంటే ఉఫ్ అని విడవడంతో సమానం. ఊపిరి విడవడం అన్నమాట. ఆ ఊపిరి విడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత బలహీనులుగా చనిపోయారో, ఏ రోగాలతో చచ్చిపోయారో, ఏ స్థితిలో చనిపోయారో, ఎలా క్షీణించి నశించారో తెలియదు, కానీ ఇప్పుడు తిరిగి జీవం పొందుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ఏమవుతున్నారంటే సైనికుల్లాగా నిలబడుతున్నారు. సో నోటి ఊపిరి 4వ పని ఏం చేస్తుందంటే రివైవ్ చేస్తుంది, పునరుజ్జీవింపజేస్తుంది. అనండి ఒకసారి మాట, పునరుజ్జీవింపజేసే దేవుని నోటి ఊపిరి మనిషికి జీవాన్ని ఇస్తుంది, మట్టికి జీవాన్ని ఇస్తుంది. దేవుని నోటి ఊపిరి సమకూర్చుతూ ఉంది. దేవుని నోటి ఊపిరి ఆ దుష్టులను నాశనం చేస్తూ ఉంది. అదే నోటి ఊపిరి రివైవ్, చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎన్ని అయ్యేప్పటికీ 4 అయ్యాయి. ఓకే, దేవునికి స్తోత్రం. ఒకసారి చదవమ్మా 37-9 వచ్చిన 37:9 యెహెజ్కేలు గ్రంథం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపశక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవునికి స్తోత్రం. మహాసైన్యమై నిలవడానికి కారణం ఏంటి? ప్రవచనము, వాక్యము అందరినీ మనం ఒక దగ్గరికి తీసుకొస్తుందేమో, మనల్ని మనుషులుగా తయారు చేస్తుందేమో, కానీ జీవం లేకుండా ఉంటాం మనం. జీవం కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల, ఆ ఆత్మ, జీవాత్మ ఊపిరి విడువట అనేది కావాలి. ఆ విడుచుటను అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక తర్వాత 5వ విషయంలోకి వెళ్ళిపోదాం మనం. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి. 5వది, అదే ఊపిరి నిర్జీవ స్థితి నుంచి జీవంలోనికి నడిపించేది. మట్టికి జీవాన్ని ఇచ్చే ఊపిరి, సమకూర్చే ఊపిరి, దుష్టులను సంహారం చేసే ఊపిరి. తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాం? రివైవ్ చేసే ఊపిరి. ఇప్పుడు ఇక 5వది వచ్చేసి ఎంపవర్ అంటాం. శక్తినిస్తుంది. దేనికి? ఆయన పని చేయడానికి శక్తినిస్తుంది. యోహాను సువార్త 20:22 చూద్దాం ఒకసారి. జాన్ 20:22. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ఆయన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 21 చూద్దామా ఫస్ట్. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుతున్నాను అని వారితో చెప్పి ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి. దేనికోసం పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే, తండ్రి నన్ను ఎలా పంపించాడో నేను మిమ్మల్ని అలా పంపిస్తున్నాను. అయితే మీరు వెళ్ళడం కోసం మీకు ఒక ఎంపవర్మెంట్ ఎక్విప్మెంట్ కావాలి. మీరు శక్తిని పొందాలి. ఆ శక్తిని ఇచ్చేది ఎవరంటే ఆత్మను పొందుకోండి అని వారి మీద ఊపిరి విడుస్తున్నాడు. అనగా శక్తివంతులుగా మార్చడానికి అవసరమైనటువంటి ఆ యొక్క ఆత్మ నింపుదల పొందడానికి కోసం వారి మీద ఊపిరి విడవబడతా ఉంది. ఇది 5వది, ఎంపవర్. దేవుని ఊపిరి ఏమేం చేస్తూ ఉంది? మొదటిది మట్టికి జీవాన్ని ఇస్తూ ఉంది. 2
సమకూర్చుతూ ఉంది, పోగు చేస్తూ ఉంది, జతపరుస్తూ ఉంది. 3 దుష్టులను సంహారం స్కాటర్ చేస్తూ ఉంది. 4వది పునరుజ్జీవింపజేస్తూ ఉంది, రివైవ్ చేస్తూ ఉంది. 5వది ఎంపవర్ చేస్తూ ఉంది. ఇక 6వది గమనించండి ఒకసారి. 6వది వచ్చేసి దీన్ని ఏమంటామంటే 2వ తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు. ధర్మ విరోధి అనగా ధర్మశాస్త్ర విరోధి అని అర్థం. బాగా వినాలి ఒకసారి. ధర్మశాస్త్రము క్రీస్తు ఒకటి, ధర్మశాస్త్రం క్రీస్తు ఒకటి. ఆ క్రీస్తు విరోధే ధర్మ విరోధే. మన భాషను ఏమంటాం తెలుసా? మనిషిని యాంటీ క్రైస్ట్ అంటాం. ఏమంటాం? ఓకే, యాంటీ క్రైస్ట్ అంటాంగా. ఆ యొక్క క్రీస్తు విరోధి లేదా ధర్మ విరోధి, ధర్మశాస్త్ర విరోధి, ద పర్సన్ లాలెస్ పర్సన్, ధర్మశాస్త్రం లేనివాడు అని అర్థం. వాణ్ణి చదవండి ఒకసారి. ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించును, తన ఆగమన ప్రకాశము చేత. ఓకే, బాగా వినండి ఒకసారి. క్రీస్తు సువార్త ప్రకాశం వేరు, క్రీస్తు ఆగమన ప్రకాశం వేరు. క్రీస్తు సువార్త ప్రకాశం ఏమో మనకి జీవాన్ని ఇస్తుంది, ఎడ్యుకేట్ చేస్తుంది, మనకు కృప చూపిస్తుంది, మనము తిరగడం కోసం సహాయం చేస్తుంది క్రీస్తు సువార్త ప్రకాశం. అయితే క్రీస్తు ఆగమన ప్రకాశం ఏదైతే ఉందో, అనగా ఆయన 2వసారి వచ్చినప్పుడు ఏదైతే ప్రకాశవంతంగా ఆయన భూమి మీదకి రాబోతున్నాడో, ఆయన ఆగమన ప్రకాశం ఏదైతే ఉందో దుష్టులను నాశనం చేస్తూ ఉంది, దుష్టత్వాన్ని నశింపజేసి తన భక్తులు ఎవరైతే ఉన్నారో తన యందు భయభక్తులు నిలిపిన వారిని రక్షిస్తుంది. దీన్ని ఆగమన ప్రకాశం అంటాం. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఆయన నోటి ఊపిరి చేత ఈ లాలెస్ పర్సన్ని లేదా ధర్మ విరోధిని, లేకపోతే క్రీస్తు విరోధిని, క్రీస్తుకు విరోధంగా పనిచేస్తున్న క్రీస్తు విరోధి ఆత్మ ఏదైతుందో దాన్ని క్రీస్తు తన నోటి ఊపిరి చేత ఏమంది అక్కడ? వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దీస్ ఆర్ ద 6 థింగ్స్. 6 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేశాను. ఓకే, సింపుల్గా చెప్పండి ఒకసారి. మొదటిది ఏం చెప్పాను? మట్టికి జీవాన్నించి బ్రతికింపజేసేది ఆయన నోటి ఊపిరి. 2, అదే నోటి ఊపిరి జతపరుస్తూ, సమకూర్చుతూ, ఐక్యపరుస్తూ, యునైట్ చేస్తూ ఉంది. అదే నోటి ఊపిరి దుష్టులను చెదరగొడుతూ ఉంది, నాశనం చేస్తుంది. తర్వాత అదే నోటి ఊపిరి పునరుజ్జీవింపజేస్తుంది. ఎండిపోయిన ఎముకలుండి అనగా హోప్లెస్ కండిషన్లో ఉన్నా సరే ఆ యొక్క పునరుజ్జీవింపజేసేది ఎవరంటే ఆయన నోటి ఊపిరి. ఆశలు గతించిపోయాయి అన్నా సరే ఆ ఆశల్ని తిరిగి పునరుజ్జీవింపజేసే పని చేసేది ఎవరంటే ఆయన నోటి ఊపిరి. తర్వాత నెక్స్ట్ చూద్దాం, చెప్పండి ఒకసారి. ఎంపవర్, శక్తినిస్తుంది. ఏ పనికి మనం పిలువబడ్డామో, ఏ పని చేయడానికి దేవుని సన్నిధిని దేవుని సన్నిధిలో మనం నియమించబడ్డామో, పిలువబడ్డామో, తయారు చేయబడ్డామో, నడిపించబడుతున్నామో, నియమించబడ్డామో ఆ పని చేయడం కోసం అవసరమైనటువంటి ఎంపవర్మెంట్ ఇచ్చేది ఆయన నోటి ఊపిరి. అదే నోటి ఊపిరి క్రీస్తు విరోధిని సంహరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముగిస్తాను ఈ రోజుకి. అదేంటంటే ఈ ఊపిరి ఎంత పనిచేస్తుందో ఎగ్జాంపుల్ని, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 6 విషయాలు ఆయనలో చూడొచ్చు, వాళ్ళ జీవితాల్లో చూడొచ్చు. ఊపిరి అనేది మనందరికీ తెలుసు. విశ్వాసులందరికీ తండ్రి అని అబ్రహామును పిలుస్తాం. ఎవరైనా అబ్రహాము. అబ్రహాము యొక్క ముందు పేరు ఏం పేరు? అబ్రాము. ఆయన పేరు అబ్రాము. అబ్రహాము అయ్యాడు. జాగ్రత్తగా వినాలి ఒకసారి. ఈ అబ్రహాము అయ్యాడు. ఆయన భార్య శారా అయింది. పేర్లు మార్చబడ్డాయి. ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. అబ్రాము పేరు అబ్రహాముగా మార్చడం వేరు, యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చడం వేరు. 2 వేరు, సంబంధం లేదు. బాగా వినాలి ఒకసారి.
ఎందుకంటే అబ్రాహాం పేరు అబ్రాహాం అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా అబ్రాహాం అని మెన్షన్ చేయకూడదు. ఇక ఆ పాత అబ్రాహాం రాడిగా, అర్థమైతే మాట్లాడేది. అబ్రహాం అయిన తర్వాత ఇక మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ యాకోబు ఇశ్రాయేల్ అయిన తర్వాత యాకోబు వస్తూ ఉంటాడు. మళ్ళీ యాకోబు అనే పేరు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే యాకోబు అని పేరు పెట్టింది కూడా ఆయనే కాబట్టి. రైట్, నేను చెప్పేది అర్థమైంది కదా. చూడండి ఒకసారి, ఈ అబ్రాహాము జీవితంలో ఏం తేడా జరిగింది, ఆ పేరు మార్పులో ఉన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ పేరు మార్పిడి, నేమ్ చేంజ్లో ఏముందో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఎవరికైనా నా పేరు మార్చుకుందాం అనే ఆలోచన ఉంటే, అంటే మీ పేరు, నా పేరు కాదు, మీ పేరు మార్చుకుందాం అనే ఏమన్నా ఆలోచన ఉంటే మీకోసం ఈ మాటలు చెప్తున్నాను. పేరులో అక్షరాలు మారిస్తే ఏం మారదండి. పేరులో అక్షరాలు మార్చి ఇంకో పేరు యాడ్ చేస్తే నథింగ్ విల్ చేంజ్. గోడలు కూలగొట్టి ఈ తలుపు అటు పెడితే ఏం మారదండి. నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు తెలుసు. మార్చాల్సింది గోడలు, ఇల్లులు అవి కాదు, మార్చాల్సింది పేర్లు కాదు. లోపల సోల్ మారితే బయట అన్నీ మారుతాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదా. మారాల్సింది లోపల మారాలి. లోపల ఉన్న నేను మారడానికి చాలా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి, ప్రతిరోజు మార్పు అవసరమే మనకి. తర్వాత అలాంటి మార్పుకు సంబంధించి ఈయన పేరు మార్పుల గురించి ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మరి అబ్రాహాము పేరు మార్చడంలో ఉద్దేశం ఏంటంటే, అబ్రాహామును అబ్రహాముగా మార్చడం, షారాయిని షారాగా మార్చడం వెనకాల ఏం దాచబడిందో విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగా గమనించండి ఒకసారి, నోటి ఊపిరి అనే దాన్ని హీబ్రూ అక్షరాల్లో ఒక అక్షరం ఉంటుంది. ఆ అక్షరం 5వ అక్షరం. ఆ అక్షరాన్ని హీబ్రూలో హే అంటారు. అనండి ఒకసారి, హే అనండి గట్టిగా. హే అంటే ఎక్కడి నుంచి అనాలి తెలుసు? అది ఇక్కడి నుంచి అనాలి, ఇక్కడి నుంచి రావాలి హే అని. ఓకే, దాన్ని శ్వాస విడుచుట అంటారు. ఒక పేరులో హే అనే అక్షరం ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా శ్వాస లోపల నుంచి బయటికి తీయాల్సిందే. హే అనే అక్షరం ఉంది అంటే నువ్వు లోపల నుంచి ఆ యొక్క శ్వాసను విడిస్తే తప్ప ఆ హే అనలేవు. నువ్వు హే అనాలంటే నువ్వు జీవం కొడగట్టుకొని అనాల్సిందే. నిశ్వాస అంటాం దాన్నే. యాక్చువల్గా హే ఈజ్ నథింగ్ బట్, హే ఈజ్ నథింగ్ బట్ ద 5th ఆల్ఫాబెట్. అది హే ఈజ్ నథింగ్ బట్ ద బ్రెత్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. ఆ హీబ్రూ ఆల్ఫాబెట్స్లో హే అనేది దేవుని యొక్క శ్వాసకి గుర్తది. అబ్రహాము అనే పేరులో ఒక అక్షరం యాడ్ చేయబడింది. అదేంటో తెలుసా? హే యాడ్ చేయబడింది. అంటే అబ్రాహాము అనే జీవితంలో సర్వశక్తిమంతుడు తన శ్వాసని ఊదినట్టుగా కనపడతా ఉంది. ఓకే, అక్కడ చూడండి ఒకసారి. యాక్చువల్గా ఒరిజినల్ నేమ్, ముందు నేమ్ ఏంటంటే అబ్రాహాం అంటాం. అబ్రాహాం అనండి ఒకసారి. ఓకే, ABRM. ఓకే, హీబ్రూలో అలెఫ్ బేత్ రేష్ మెమ్. ఓకే, ఈ పేరును కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. అబ్రాహాం అనే పేరు హీబ్రూలో ఆలెఫ్ బేత్ని కలిపితే ఏమవుతుంది తెలుసా? ఆలెఫ్ బేత్ని కలిపితే ఏమొస్తుంది? అబ్బా. అబ్బా అంటే ఫాదర్. అంటే అబ్రహాము అనే పేరులో మొదటి 2 అక్షరాలు పక్కకు తీస్తే ఏమవుద్ది? అబ్బా, తండ్రి. ఓకే, 2వ అక్షరం 3వ అక్షరం బేత్ రెష్ లేకపోతే BR. బేత్ రెష్ కలిపితే ఏమొస్తుంది తెలుసా? బర్ అనండి ఒకసారి. బర్ అంటే ఏంటి చెప్పాలి గట్టిగా? కుమారుడు, సన్. ఓకే, బైబిల్ దేంతో స్టార్ట్ అవుద్ది? బైబిల్ దేవుని వాక్యం ఏ పదంతో స్టార్ట్ అవుద్ది తెలుసా? బర్, కుమారునితో స్టార్ట్ అవుద్ది. బెరషిత్. ఓకే, బైబిల్ స్టార్ట్ అయ్యేది కుమారునితో స్టార్ట్ అవుతుంది. బైబిల్ వాక్యం స్టార్ట్ అయ్యేదే బెర్. బెర్ అంటే కుమారుడు అని అర్థం. అర్థమవుతుందని మాట్లాడేది. ఓకే, అబ్రహాము పేరులో ఆలెఫ్ బేత్ కలిపితే ఏమైంది? అబ్బా, తండ్రి. బేత్ రేష్ కలిపితే ఏమైంది? బర్, కుమారుడు అయింది. తర్వాత మెమ్ అనే అక్షరాన్ని ఒక్కసారి చూస్తే మెమ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మెమ్ అంటే వాటర్ అని అర్థం, ద ఫ్లోయింగ్ రివర్. జీవనదిని మెమ్ అంటాం. అయితే పాయింట్ ఏంటంటే ఆ జీవనది పరిశుద్ధాత్ముడు అని అర్థం, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మెమ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. తర్వాత రేష్ మెమ్ అని కలిపితే ఏమవుతుందో తెలుసా? రేష్ మెమ్ కలిపితే
రామ్ అంటాం. రామ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఉన్నతమైన అని అర్థం, అత్యున్నతమైన. అబ్రామ్ అంటే రామ్ అనే మాటకి ఉన్నతుడు అని అర్థం. చూడండి ఒకసారి, ఇక్కడ కావాల్సిన అన్నీ ఉన్నాయిగా ఈ పేర్లో. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, అత్యున్నత స్థితి అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకేం తక్కువైంది ఇక్కడ? దేవుని నోటి ఊపిరి తక్కువైంది. ఏం తక్కువైంది? గట్టిగానండి, ఊపిరి తక్కువైంది. ఆ ఊపిరి విడిచిన టైంకి ఆయన వయసు ఎంత? 99 years, 99 సంవత్సరాలు. మృతతుల్యమైన శరీరం కలిగి ఉన్నాడు. ఏమంటుందని? లిటరల్లీ హిస్ బాడీ వాజ్ డెడ్. చనిపోయినటువంటి మృతతుల్యమైన శరీరంలో నుంచి, అనగా ఇక తిరిగి ఇంకొక బిడ్డను అంటాను అనే అవకాశం ఏమాత్రం లేనటువంటి మృతతుల్యమైన శరీరంలో దేవుడు తన నోటి ఊపిరి ఊదితే ఏం జరుగుద్ది? ఒకటి, ఓకే, అబ్రహాం పేరుని ఏమైందండి? అబ్రహాము అంటే హే యాడ్ అయింది. అబ్రహాము అనండి ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా అంటే ఉట్టిగా అట్లా హల్లెలూయా అనొద్దు. ఓకే, ఎట్లా అని తెలుసా? ఇక్కడి నుంచి తీసుకొచ్చి హల్లెలూయా అనాలి. అది హల్లెలూయా అనే పదం. అనండి ఒకసారి. ఓకే, హల్లెల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రైజ్ అని అర్థం. హల్లెల్ అంటే ప్రైజ్. యా అనండి ఒకసారి. యా అనేది దేవుని పేరు. ఓకే, దేవుని పేరు ఏం పేరు అంటే యూద్ హే వావ్ హే అనండి ఒకసారి గట్టిగా. YHWH అనేది ఆయన పేరు. యెహోవా అని మనం చదువుతాం. తెలుగులో మనం ఏం చదువుతాం? యెహోవా అని చదువుతాం. తర్వాత యాహువే అంటారు. యాహువే, యావే ఏదైనా అనొచ్చుగాక. కానీ విషయం ఏంటంటే అదేది కరెక్ట్ కాదు. ఇశ్రాయేలీలు ఆ పేరు పలకడం మానేశారు. ఓకే, బాగా వినాలన్నమాట. యూద్ హే వావ్ హే అనే పేరు వచ్చినప్పుడు ఆ పేరుని వారు పలకడం మానేశారు. ఎప్పుడు మానేశారు తెలుసా? ఎప్పటి నుంచి తెలియక కాదు, మాట్లాడడం ఎలాగో తెలియక కాదు, వాళ్ళు పలకడం మానేశారు. ఎప్పటి నుంచి తెలుసా? ఆఫ్టర్ క్రీస్తు మరణ పునరుత్థానాల తరువాత టెంపుల్ కూలిపోయే ఆ టైం వచ్చేటప్పుడు, రెండో టెంపుల్ కూలిపోయేటప్పటికి అప్పుడు వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు. అప్పుడున్నటువంటి ఒక పెద్ద ఆయన, ఆఖరి నీతిమంతుడు అంటారు ఆయన్ని, ఆయన అందరి మధ్యలో ఒక తీర్మానం చేసింది ఏంటంటే, మన మధ్యలో దేవుని పేరెత్తే స్థాయి పరిశుద్ధత లేదు మనకి, కాబట్టి మనము ఇక నుండి ఆ పరిశుద్ధమైన నామాన్ని ఉచ్చరించే స్థాయి వచ్చే వరకు మనం ఆ పేరు ఎత్తొద్దు అని తీర్మానం చేసి, ఇప్పటికి కూడా వాళ్ళ పేరు పలకరు. ఆ పేరు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే అదోనాయ్ అంటారు. అనండి ఒకసారి. అదోనాయ్ అంటే ద మాస్టర్ అని అర్థం. ఆ అదోనాయ్ అనే పదాన్ని ఇంగ్లీష్లో ద లార్డ్ అంటాం. అందుకే మీ కేజేవి బైబిల్ ఎక్కడ చూసినా LORD అని అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి. యెహోవా అని ఎక్కడ రాసి ఉండదు. జెహోవా, యెహోవా ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి పదాలు. బట్ ఇవేవి కరెక్ట్ కాదు. ఎందుకు వాళ్ళు పలకట్లేదంటే రెస్పెక్ట్, మర్యాద, గౌరవం, ఘనపరచడం కోసం, నీ పేరెత్తడానికి కూడా మాకు అర్హత లేదు అని చెప్పడం కోసం, తమని తాము తగ్గించుకోవడం కోసం ఆ పేరు పలకడం. రైట్, అర్థమవుతుందని నేను మాట్లాడేది. అలాంటి ఆ పేరు యొక్క షార్ట్ ఫామ్ వచ్చేసి యా అంటాం. అనండి ఒకసారి. ఓకే, దేవుని పేరేం పేరు? యూద్ హే వావ్ హే. ఓకే, అందులో మొదటి 2 అక్షరాలు ఏవైతున్నాయో ద షార్ట్ ఫామ్ అనమాట, యా అంటాం దాన్ని. సో అంటే యూద్ హే. ఓకే, బాగా వినండి ఒకసారి. ఆ యూద్ హేలో రెండో అక్షరమైన హే అనగా శ్వాస విడుచుట ఏదైతే ఉందో, ఆ శ్వాస విడిచేటటువంటి ఆ నిశ్వాసకు సంబంధించిన అక్షరాన్ని అబ్రహాము జీవితంలో హే యాడ్ చేయబడింది. మరి షారా జీవితం ఏంటి పరిస్థితి? షారా పేరు ఎలా మారింది? ఆ పేరేం పేరు? షారాయి. ఓకే, షారాయి అనబడుతున్నటువంటి ఆమె అందులో SRY అంటాం. షిన్ రేష్ యోద్. షిన్ రేష్ యోద్ 3 అక్షరాలు ఉంటాయి. అమ్మ రాలేదు ఇంకా. ఇక షిన్ రేష్ యోద్ అనబడుతున్న ఆ 3 అక్షరాల్లో ఆ చివరున్న దాన్ని యోద్ అంటాం. యా అనే యెహోవా అనే పేరులో మొదటి అక్షరం అది. ఓకే, ఈ యోద్ అనే అక్షరం ఏదైతుందో దట్ ఈస్ ద 10th ఆల్ఫాబెట్. చెయ్యి అని అర్థం. యోద్ అనే మాటకి అర్థం ఏంటి అనండి గట్టిగా. చెయ్యి, బ్లెస్సింగ్ హ్యాండ్ లేకపోతే ఓపెన్ హ్యాండ్, కార్యకార్య క్రియలు చేసే చెయ్యి అన్నమాట.
పనిచేసే చెయ్యి. ఒకసారి ఈ మాట చెప్పండి ఒకసారి. యోద్ బిలాంగ్స్ టు గాడ్ అనండి ఒకసారి. చెయ్యి దేవునికే చెందాలి. అంటే క్రియలు కార్యములు అన్నీ ఆయనయే. ఓకే, యోద్ అంటే నంబర్ ఎంత? 10. నంబర్ 10 అంటే 10 బిలాంగ్స్ టు గాడ్ అనండి ఒకసారి కొంచెం గట్టిగా. వాట్ ఈస్ 10? దశమ భాగం యెహోవాది. ఎందుకు 10 అంటే చూడండి ఒకసారి వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తీసేమా. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను నీకు చెప్పినది నీకు నెరవేర్చు వరకు నీ చెయ్యి విడువను అంటాడు. నేను నీకు చెప్పినది చెయ్యి వరకు, నేను నెరవేర్చే వరకు నీ చెయ్యి విడువను అన్నప్పుడు యాకోబు ఏమనాలి? ఇదిగో నా చెయ్యి పట్టుకో ప్రభువా అనాలి. అందుకని యాకోబు ఏమంటాడంటే, నేను వెళ్ళు ప్రతి చోట్ల నీ నుంచి నేను పొందుకునే ప్రతి దాంట్లో నేను ఏం చేస్తాను? దశమ భాగం ఇస్తాను. అంటే మై టైదింగ్ ఏదైతే ఉందో, నా దశమ భాగం, ఆస్తిలో భాగం ఏదైతే ఉందో, అది నా చెయ్యి దేవుని చేతిలో పెట్టడంతో సమానం. అంటే నా చెయ్యి నువ్వు పట్టుకొని నువ్వు నడిపించు అని అర్థం అనమాట. ఆమేన్. అర్థమైతే మాట్లాడి. సో టైత్ బిలాంగ్స్ టు గాడ్, 10 బిలాంగ్స్ టు గాడ్, యోద్ బిలాంగ్స్ టు గాడ్. అయితే షారాయిలో ఆ వై అనే అక్షరం లేకపోతే యోద్ అనే అక్షరం తీసివేయబడింది. దాన్ని దేవుడు తీసేసుకొని ఆమె జీవితంలో కూడా ఏం చేయబడింది? హే. యోద్ తీసేసి ఆ యోద్ ప్లేస్లో ఏం యాడ్ చేయబడింది? హే అనండి ఒకసారి. హే అంటే ఆ యొక్క నిశ్వాసకు సంబంధించిన ఐదవ అక్షరం యాడ్ చేయబడింది. మళ్ళొకసారి చెప్తాను. ఆ హీబ్రూ అక్షరాల్లో హే అంటే నిశ్వాస, దానికి కృప అని అర్థం, ఆ యొక్క దేవుని శ్వాస అని అర్థం, నిశ్వాస. ఆ నిశ్వాసకి సంబంధించిన ఈ అక్షరాన్ని అబ్రాము జీవితంలో ఊదితే అబ్రామ్ ఏమయ్యాడు? అబ్రహాం అయ్యాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? జనములకు తండ్రి అయ్యాడు. అంతేకాదు, ఇంకొక మాట ఏంటంటే, మృతతుల్యమైనటువంటి శరీరము బిడ్డను గనగలిగినటువంటి సామర్థ్యం పొందుకుంది. అలాగే షారాయి జీవితంలో యోద్ అనగా చెయ్యిని దేవుడు తీసుకొని ఆమె జీవితంలో కూడా కృపని ఊదినప్పుడు ఏమైందట? షారా ఏమైందట? మృతతుల్యమైనటువంటి గర్భము. ఆమె యూట్రస్ చనిపోయింది. యాక్చువల్గా స్త్రీ ధర్మం ఉడిగిపోయింది అని రాస్తుంది. స్త్రీ ధర్మం చనిపోయిందట ఆమెలో. ఆమె వయసు ఎంత అప్పటికి? 89 సంవత్సరాల వయసు. అప్పుడు దేవుని యొక్క నిశ్వాస మృతతుల్యమైనటువంటి గర్భమును కూడా బిడ్డను కనదగిన స్థితికి తీసుకొచ్చింది. ఆమె నన్ను గట్టిగా. సరే, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి ఒకసారి. అబ్రహామా, నువ్వు ఇప్పుడు కుమారుని కంటావని 99 ఏళ్ళకి పేరు మార్చాక, ఓకే, పేరు మార్చే సందర్భంలో దేవుడు అడుగుతున్నప్పుడు అబ్రహాము నవ్వాడా నమ్మాడా? మళ్ళీ అడుగుతాను. అబ్రహాము 99 ఏళ్ళప్పుడు నీ పేరు అబ్రహాము కాదు, అబ్రహాము నీవు కుమారుని కంటావు అని చెప్తున్నప్పుడు అబ్రాము అంటే షారా బిడ్డను నీ కొరకు కుమారుని కంటుంది అని చెప్పినప్పుడు అబ్రహాము నవ్వాడా నమ్మాడా? నవ్వాడు. అబ్రహాం కూడా నవ్వాడు. చదవండి, బైబిల్ తీయండి. అమ్మో దేవా, యేసయ్యా, మోసం. తీయండి ఒకసారి 17th చాప్టర్. ఓకే, మీరు ఇన్నిసార్లు ఇంత గట్టిగా చెప్పాక తీసి చదవాలి. 16వ వచనం చదువు. 16 నుంచి చదువు. 17-16 నుంచి చదువు. ఆమె వలన నీకు కుమారుని కలుగజేస్తాను. ఓకే, ఆమెను ఆశీర్వదిస్తాను. ఆమె జనములకు తల్లి అయి ఉంటుంది. జనముల రాజులు ఆమె వలన కలుగుతారు చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నమ్మి లేదు అక్కడ. ఎవరు నవ్వారు? నవ్వింది ఎవరు? ఎందుకు నవ్వాడు తెలుసా? ఇప్పుడు చదవండి తర్వాత. 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని నవ్వాడట. ఓకే, చెప్పండి ఒకసారి. అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చి నువ్వు కుమారుని గంటావు, లేకపోతే శారా కుమారుని నీకు గంటుందని చెప్పినప్పుడు అబ్రహాము నవ్వాడా నమ్మాడా? నవ్వాడు. ఓకే,
89 ఏళ్ల వయసు ఉన్నటువంటి శారాయిని శారాగా మార్చి ఇదిగో నువ్వు కుమారుని అంటావు అని చెప్తే నెక్స్ట్ చాప్టర్ 18వ అధ్యాయంలో ఉంటుంది. శారా నవ్విందా నమ్మిందా? అంటే ఇద్దరు నవ్వుతున్నారుగా. ఒకసారి చెప్పండి నాకు, ఇద్దరు నవ్వారా నవ్వుతున్నారా? ఓకే, బాగా వినండి. అంటే నమ్మినట్ట నవ్వినట్ట? నవ్వారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నా పాయింట్ ఏంటంటే, నా వాదన ఏంటంటే, ఆ నవ్వే విశ్వాసం, నమ్మే విశ్వాసం లేకపోవచ్చేమో గాక, మృతతుల్యమైన శరీరం ఉండొచ్చుగాక, నువ్వు కుమారుని అంటావని చెప్పి దేవుడు ఊదినప్పుడు నవ్వి ఉండొచ్చుగాక. విశ్వాసము కన్నా దేవుని నోటి ఊపిరి గొప్పది. హల్లెలూయా. ఏమన్నా అర్థమైంది అనుకుంటున్నా? సో మనము నమ్మామా లేదా తర్వాత సంగతి. ఆయన ఊపిరి ఊదితే, ఆయన ఊపిరి విడిస్తే అది మనము దేవుడు దేని కొరకే ఏది చేయగలడో ఆ సామర్థ్యం, ఆ శక్తిని మనం నమ్మకమైన పొందుకుంటాం. హల్లెలూయా. కొంచెం కష్టం ఇది వినండి. అయ్యో నమ్మకం ఉంటే ఎట్లా పాస్టర్ గారు? నమ్ముతున్నామా లేదా తర్వాత సంగతి. దేవా నీ నోటి ఊపిరి నా మీద విడువునైనా, నేను జీవం పొందుకోవాలి. అనారోగ్యంతో నా శరీరంలో కొన్ని అవయవాలు చచ్చిపోతున్నాయి, దాంట్లో నీ జీవం ఊదునైనా. ఇదిగో మా కుటుంబంలో ఇదిగో సమకూర్చబడాల్సినటువంటి అవసరం ఉంది, మీ నోటి ఊపిరిని రానియండి ప్రభువా. సంఘంలో నీ నోటి ఊపిరి కావాలి. సో దుష్టులు చెదరగొట్టబడినట్లుగా ఇదిగో నీ నోటి ఊపిరిని విడువు ప్రభువా. నువ్వు నమ్మావా లేదా తర్వాత సంగతి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని నోటి ఊపిరికి చాలా శక్తి ఉంది. ఆమేన్. అబ్రహాం అయ్యాడు, శారాయి శారాగా మారింది. వారిద్దరి జీవితాలు, మృతతుల్యమైన శరీరం, మృతతుల్యమైనటువంటి గర్భము, వారిద్దరు కలిసి నవ్వినందుకు ఒక కొడుకును కన్నారు. ఆ కొడుకు పేరేం పేరు అంటే అర్థం ఏంటో తెలుసా? నవ్వారుగా, ఇగో తీసుకోండి ఇప్పుడు నవ్వండి. ఏమని పిలవాలి ఇప్పుడు ఈ మనిషిని? ఏమన్నా చెప్పండి. నవ్వు రా, నవ్వు పో. అప్పుడు నవ్విందేమో ఎగతాళిగా నవ్వుండొచ్చు కాక, నమ్మలేక నవ్వుండొచ్చు కాక. బట్ ఇప్పుడు నవ్వుతున్న నవ్వు ఏంటో తెలుసా? 126వ కీర్తనలో రాసి ఉంటుంది, నోటి నిండా నవ్వుండెను, నాలుక ఆనందగానము చేర్చుండెను, కళ నిజమా అనే విధంగా నవ్వుతున్నారు ఇప్పుడు రోజు. ఏంది 100 ఏళ్ళలోని నేను కొడుకును కన్నాను, 90 ఏళ్ళ శారా కొడుకును కన్నది. ఓకే, పాలిస్తుంది ఆ బిడ్డకి. సో అలాంటి కళ నిజమా? ఇదంతా కళనా నిజమా? నోటి నిండా నవ్వుండెను, నాలుక ఆనందగానము చేర్చుండి, ఇది కళ నిజమా అనే విధంగా మారిపోయిందని మళ్ళీ నవ్వుతూనే ఉన్నారు. వాళ్ళ నవ్వులు అలా కంటిన్యూ అయ్యాయి. కానీ అప్పుడు నవ్వే నవ్వు వేరు, ఇప్పుడు నవ్వే నవ్వు వేరు. ఇప్పుడు నవ్వు అని పిలుస్తున్నారు, నవ్వుతూనే ఉన్నారు వాళ్ళు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు అనమాట. నవ్వారు కాబట్టి ఇక ఇప్పుడు నవ్వండి, నవ్వును పిలుస్తూనే ఉండండి. పదే పదే జ్ఞాపకం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి జనాంగము ఒకానొక సమయంలో నశించిపోయి ఆశలు గతించినప్పుడు, వారు సమాధిలో ఉన్నప్పుడు ఎండిపోయిన ఎముకలు గమనించండి ఒకసారి. ఆ మృతతుల్యమైనటువంటి గర్భమును దాన్ని కనగలిగిన స్థితికి తీసుకురాగలిగిన దేవుని నోటి ఊపిరి, అదే ఊపిరి ఎండిపోయిన ఎముకల్ని కూడా తిరిగి పునరుజ్జీవింపజేయగలదు. ఈ మాటలన్నీ మన హృదయంలో, మన మనసులో ఉంచుకుందాం. ఎందుకు ఇవన్నీ మాటలు ధ్యానం చేస్తున్నాం మనం? ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? ఈ నోటి ఊపిరి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మనం? ఈ సంవత్సరం వాగ్దానం అది. నవ్వుకుందాం ఇప్పుడు, లేచి నిలబడదాం అందరం. ఏ విషయంలో నువ్వు నవ్వుకుంటున్నావో, మన వల్ల ఇద్దా, మనం చేస్తామా, మనతో అయ్యే పనేనా, మన వాళ్ళతో అయ్యే పనేనా అని ఎక్కడ నవ్వుతున్నామో దేవుడు ఆ నవ్వును అద్భుతంగా మార్చబోతున్నాడు. అందరం ఒక్కసారి లేచి నిలబడి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా నీ నోటి ఊపిరి నా జీవితంలో విడువబడును గాక, శక్తి నాకు ఇప్పుడే కలుగును గాక. అందరం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మీ ప్రార్థన మీరే చేసుకోండి. ఒక్కసారి నోరు తెరిచి గొంతెత్తి ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. నాయనా నాకు ఆరోగ్యం దయచేయండి, నెమ్మది కలుగచేయండి, సమాధానం దయచే ప్రభువా. వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. అబ్రహాము నవ్వాడు, శారా నవ్వింది. వారిద్దరిలో ఏమాత్రమూ విశ్వాసం లేకపోయినప్పటికీ మీ కృప వారి ఎడల విస్తరింపజేసి హే అనే అక్షరాన్ని మీరు యాడ్ చేశారు. మీ నిశ్వాసను వారికి ఇచ్చారు ప్రభువా.
ఈరోజు మాకు కూడా అబ్రహాం పిల్లలుగా ఉన్న విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చాం. ఇదిగో మీ కృప మాకు అనుగ్రహించండి. అడుగుదాం, ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు స్పెషల్ ప్రేయర్ చేద్దు. కానీ నీ లైఫ్లో ఎప్పుడు అనుకోని ప్రార్థన, ఎన్నిసార్లు ఇక ప్రార్థన జరగదు అనుకునే ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవుని అడుగుదాం. ఒకసారి హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ఆయన కృప దయచేయండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. రెడీని యేసుక్రీస్తు నామమున వారి జీవితాల్లో ఇక ఎన్నడూ చూడలేమనుకునే విషయాలు, ఇవి జరుగుతాయి అనుకునే విషయాలు, ఇలాంటి మా ఇండ్లలో జరుగుతాయి అనుకునే అద్భుతాలు ఇదిగో ఈ రోజు నుండి ప్రారంభమవునుగాక. మీ నోటి వీపురి విడవబడునుగాక. ప్రతి కుటుంబము ఉజ్జీవింపజేయబడునుగాక. మీ సన్నిధి ఒక్కొక్కరికి ఇదిగో విస్తరింపజేయబడునుగాక. మీకే స్తోత్రం నాయనా, మీకు వందనాలు. మీ కృప, మీ కనికరము దయచేయండి. ఇదిగో ఎవరెవరైతే దేవా మీకు వందనాలు మృతతుల్యమైన విషయాలతో బాధపడుతున్నారు, డెడ్ థింగ్స్తోనే, డెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. ఎవ్రీ డెడ్ ఇష్యూ, ప్రతి మరణకరమైన విషయం ఇప్పుడే దేవుని ఊపిరి చేత ఇదిగో పునరుజ్జీవింపజేయబడునుగాక. శరీరాల్లో ఆరోగ్యం కలుగునుగాక. శరీరాల్లో ఆరోగ్యం కలుగునుగాక. ఇదిగో చనిపోయిన కణాలు తిరిగి జీవించునుగాక. ఇదిగో అరిగిపోయిన ఎముకలు ఇదిగో నేను ప్రభా నూతన పరచబడునుగాక. నీవు ఆర్గాన్స్ మీ బిడ్డలకు అనుగ్రహించండి. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయనా. మీరు అద్భుతాలు చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు. ఘనమైన మీ కార్యములను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం క్రీస్తు గొప్ప నామమున. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు. సంఘంలో ఇదిగో ఆర్థికమైన విషయాల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి డెడ్ రిసోర్స్ని పునరుజ్జీవింపచేయండి అయ్యా. ఆరోగ్యం కలుగును గాక. ఎస్ లార్డ్. ఇదిగో ఫైనాన్షియల్ రిసోర్సెస్ని లేవనెత్తండి నాయన. ప్రతి డెడ్ రిసోర్స్ని ఇదిగో పునరుజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి డెడ్ రిలేషన్షిప్ని ఇదిగో పునరుజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ శక్తి కలుగును గాక. ఇదిగో మేము నవ్వుతుండొచ్చు గాక, ఎగతాలు చేస్తుండొచ్చు గాక అయ్యా, మేమే నమ్మలేని స్థితిలో మేము ఉండుము గాక. అయినా సరే మీ ఊపిరికి ఉన్న శక్తి, మీ శక్తిని బట్టి మీ శక్తి కార్యాలు మేము చూచుదుము గాక. ఇదిగో మాలో ఉన్న ప్రతి దుష్టత్వము మీ నోటి ఊపిరి చేత నశించునుగాక. మీలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడును. ఫలించే తీగ ఫలించున్నట్లు దానిలో ఫలింపని తీగలు తీసివేయబడునన్న మాటను బట్టి మీకు వందనాలు. మేము ఫలించినట్లు ఇదిగో ప్రతి విధమైన దుష్ట సంబంధమైన విషయాలు మాలో నుండి తొలగింపజేయబడును గాక. మీ కార్యంలో మా ఎడల విస్తరింపజేయండి, దీవించండి, ఆశీర్వదించి శక్తి దయచే ప్రభువా. ప్రత్యేకంగా మా ప్రియులు కొందరు హాస్పిటల్స్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు ప్రభువా. వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారి మీద మీ కనుదృష్టి ఉంచండి. ఇప్పుడే వారిని తాకి సంపూర్ణమైన స్వస్థతలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి థాట్స్ వారు నమ్మలేకపోవచ్చు గాక, వారి మనసు, వారి శరీరం వారికి ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు గాక. మీ నోటి ఊపిరి ఇప్పుడు జీవం వారికి కలుగును గాక. ఇంకా ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం మీ బిడ్డలకు కలుగును గాక. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంతో సంఘాన్ని నింపండి ప్రభు. ఫిట్నెస్తో సంఘాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంకా వీరు కోలుకోలేరు, ఇంకా వీరు ఇంతే అనే స్థితి నుండి యేసుక్రీస్తు నామమున అప్పిచ్చువారుగా పునరుజ్జీవింపజేయబడుదురుగాక. ఇదిగో ఇస్సాకు అనే ఒక వాగ్దాన పుత్రుడు, ఒక ఇదిగో విశ్వాస సంబంధమైన వాగ్దాన పుత్రుని అనుభవము ప్రతి ఒక్కరం అనుభవించదము గాక. ఎస్ లార్డ్. పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. దేవా మీకు వందనాలు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళ గురించి
ఇదిగో అసెస్ చేసిన దానికన్నా, తల్లిదండ్రులు వారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా, ఇదిగో అడిగి ప్రార్థించిన దానికన్నా మించిన దీవెనలు, మించిన ఉత్తీర్ణత మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభా, స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించండి, సంఘాన్ని దీవించి ప్రభు ఆశీర్వదించిన ఆయన మీ కార్యంలో జరిగించండి. ఇదిగో మీ ఘనమైన కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో జరిగించమని పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ ముందుకు రండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ముందుకు రండి ఒకసారి. ఎస్ లార్డ్. వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రం నాయన. హల్లెలూయా. దేవా మీకు వందనాలు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. మీ బిడ్డల మీద మీ కనికరం ఉంచండి, వారిని దీవించు ప్రభా. మీ కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఇదిగో మంచి మార్కులు మీ బిడ్డలకు దయచే ప్రభా. తల్లిదండ్రులు ఆనందించే మార్కులు, ఇదిగో వారి స్కూల్స్లో వారి టీచింగ్ స్టాఫ్ ఆనందించే మార్క్స్, ఈవెన్ వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ కూడా వీరి వైపు చూసే విధంగా అద్భుతమైన మార్కులతో మీ బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ నోటి ఊపిరి వారి మీద విడువబడును గాక, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచబడును గాక. వందనాలు, స్తోత్రం. బిడ్డలు ఇదిగో నిబంధన బిడ్డలుగా మీ సన్నిధిలో నిందారహితమైనటువంటి స్థితిలో ఎదుగుటకు సహాయం దయచేయండి దేవా. మీ కార్యములు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యములు ఒక్కొక్కరి జరిగించమని వేడుకుంటున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తోత్రం నాయన. జ్ఞానము, తెలివి, వివేచన వారికి కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు, స్తోత్రం నాయన. అలాగే థ్యాంక్ యూ లార్డ్. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘమును విస్తరింపచేయండి ప్రభు. మేము విస్తరించకుండా ఆటంకంగా ఉన్న ప్రతి విషయం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అది కొట్టివేయబడి సరిహద్దులు విశాలపరచబడునుగాక, తెరలు నిరాటంకముగా సాగునుగాక, గుడారపు స్థలము విశాలపరచబడునుగాక. మీ యొక్క సన్నిధి కాంతి సంఘం మీద ఉదయింపజేసి కృప కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అలాగే మా మధ్యలో ఉన్న డెలివరీ కొరకు ఉన్నటువంటి మీ కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నానైనా వారిని దర్శించండి. ఇదిగో సుఖమైన ప్రసవాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి. సంపూర్ణమైన సంతోషంతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అలాగే పిల్లల కొరకు ఎదురు చూస్తున్నా వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇదిగో అద్భుతమైనటువంటి బిడ్డలు వారికి అనుగ్రహించబడుదురుగాక, గర్భములు తెరవబడునుగాక. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నానైనా మీ ఊపిరి విడవబడునుగాక, అద్భుతమైన ఉద్యోగాలు మీ బిడ్డల కొరకు అనుగ్రహించబడునుగాక. స్తోత్రం నాయన, మీకు వందనాలు. కెరీర్ని ఎవరెవరైతే రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కెరీర్ అద్భుతంగా ప్రారంభించబడునుగాక. ఊహించిన దానికన్నా, ఆశించిన అడిగిన దానికన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో వారు నిలబడుదురుగాక. ఇదిగో పనిలో నిపుణత గలవాడు రాజులు ఎదుట నిలబడతాడు బట్టి మీకు వందనాలు. క్రీస్తు గొప్ప నామన దీవించి ఆశీర్వదించి సంఘమును మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.